నిపీడలోనే అన్నట్టుగా సెకీ ఒప్పందం అట రద్దు చేయాలట. ఈ డిమాండ్ చేస్తున్న ఎవరో తెలుసా? అంటే ఇదంతా ఒక మోడస్ ఆపరాండి అనేది అందరికీ తెలిసిందే కదా. సెంటర్ ఫర్ నేషనల్ లిబర్టీనో ఏదో ఒకటి ఉంది. దాని అధ్యక్షుడు నల్లమూత చక్రవర్తి గారు, ఆయన ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం, అఖిలపక్ష భేటీ అంట. అఖిలపక్షం అనేది ఆల్ పార్టీ మీటింగ్ అనే ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగు అనువాదం. అఖిలపక్షం అంటే అన్ని పార్టీలు అని. మరి దీనికి ఎవరెవరు వచ్చారంటే, కాంగ్రెస్ నుంచి ఎవరో ఒక నాయకుడు వచ్చాడట, సిపిఎం నుంచి ఎవరో ఒక నాయకుడు వచ్చారట, అంతే. మరి ఇది అఖిలపక్ష భేటీ ఎలా అవుతుంది? వదిలేసేయండి ఆ మాటని. ఎందుకంటే మేము పిలిచాం, వాళ్ళు రాలేదు కాబట్టి అది భేటీ కాకుండా పోద్దా అనేది వాళ్ళ వాదన కావచ్చు. కానీ దీనికి ఎవరెవరు హాజరయ్యారో తెలుసా? విశ్రాంత ఐఏఎస్ అట, కొత్త పదవి. ఇది టీవీ రమేష్ గారు, ఆయనకు పదవి ఇచ్చారు ప్రభుత్వంలో. మరి అది దాన్ని స్వీకరించారో లేదో తెలియదు. ఏవి వెంకటేశ్వరరావు గారు తెలుసు కదా, విశ్రాంత ఐపీఎస్. వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ పదాలు చూడండి, రిటైర్డ్ ఐపీఎస్, రిటైర్డ్ ఐఏఎస్ అని రాయొచ్చు కదా. అంటే అక్కడ రాత్రి మనం ఈ దినం ఎట్ట అవుతాం, వాళ్ళందరూ కలిసి కూర్చొని విజయవాడలో దీన్ని కవరేజ్ చూసారా? కొన్ని పత్రికలే కవర్ చేస్తాయి. ఎందుకంటే మోడస్ ఆపరాండి ఎలా ఉంటుంది అనేది మన వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు అది అమెరికా కుదరదు జగన్ టైపులో టైటిళ్ళు పెట్టి ఆల్రెడీ జగన్ని గుర్తుపట్టుకొని లాక్కపోయి ఈడ్చి అమెరికా జైల్లో, వీలైతే గ్వాంటనామా బే జైల్లో పడేసేసి ఒక బ్రెడ్ ఇచ్చి చేతులకు సంఖ్యలతో లాక్కొని ఎందుకు చేసావా పని అని విచారణ కూడా చేసినంతగా నానా యాగి చేశారు కదా 4 నెలల క్రితం. గుర్తుందా మీకు? అదే ఆ సెక్యూ ఒప్పందాన్నే రద్దు చేయాలని వీరందరూ డిమాండ్ అండి. ఈ మోడస్ ఆపరాండి ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వ పరంగా మనమేమీ చేయలేకపోతున్నాము, మనమేమీ చేయలేము. అదాని సెకీ ఏపీ గవర్నమెంట్ కుదుర్చుకున్న ఒప్పందం. సో ఇప్పుడు ఏం చేయాలి? పొలిటికల్గా మన విల్లుని చాటుతూ ఉండాలి. అది లైవ్లో ఉండాలి. ఎన్నాళ్ళు ఉన్న ఆ ఇష్యూ ఏంటంటే లైవ్లో ఉండాలి. పైగా మోడస్ ఆపరాండిలో ఇంకొక ప్రక్రియ ఏంటంటే, పవర్ బిల్లులు విపరీతంగా వాచిపోతున్నాయి కదా. దీనికి కారణం ఎవరు అని కట్టేవాడేమో తిట్టుకుంటూ కడతాడు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, ఫలానా వాడి వల్ల మేము కడుతున్నాం అనుకునేలాగా చేయాలని ఇది ఒక మోడస్ ఆపరాండి. ఆ లెక్కన మనం ఫలానా వాడి వాళ్ళనే మనం కట్టాల్సి వస్తే 2019 నుంచి 24 మధ్యలో పెరిగిన వాటికి కూడా ఫలానా వాడు అనేవాడు వేరే వాడు ఉంటాడు. ఈ మాత్రం తెలివితేటలు ఎవరికి లేవు అనుకోవటం భ్రమ. అయితే ప్రజలు ఏమిటంటే, నీకు మంచి చేసాడా చెడు చేసాడా కాదు, నా ఇష్టం వచ్చిన వాడికి నేను ఓటు వేసుకుంటున్నాను అనేది. అంతేగాని మళ్ళీ మీరు ఇక్కడ అభివృద్ధి, మంచితనం వీటి జోలి పోవద్దు ఎక్కడా కూడా. ఓట్లు మంచి చేసిన వాడికి వేస్తాము, లేకపోతే వేయము అనే ఒక ప్రాతిపదిక అనేది ఎప్పుడో పోయింది. కేవలం అప్పుడు ఎమోషనల్ కోషెంట్, ఈక్యూ అంటారు, ఎమోషనల్ క్యూషెంట్ ఆధారంగానే, బయట జరిగిన ప్రచారం ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి. ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వేస్తారు తప్పితే పాజిటివ్గా వేసే పరిస్థితులు తక్కువ. సో ఆ పాజిటివ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కోసమే పొలిటికల్ పార్టీస్ ట్రై చేస్తూ ఉంటాయి. ఆ పాజిటివ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ నెగిటివ్ ప్రచారం ద్వారా కూడా చేయగలుగుతారు. అది మనం సెంటర్లో చూసాం. 2014 నుంచి 19, 19 నుంచి 24, 24 నుంచి 29 లేదంటే 27 వరకు కూడా ది ప్రాపగాండా ఆఫ్ నెగటివ్ పబ్లిసిటీ ఆర్ నెగటివ్ ప్రాపగాండా ఆన్ అపోజిషన్ పార్టీస్ ఆర్ ఎనీథింగ్, ఇట్ కెన్ లీడ్ టు పాజిటివ్ ఓట్ ఆన్ ద ప్రజెంట్ గవర్నమెంట్. దట్ ఈస్ ద మోడస్ ఆపరాండి బై ఇండియా గవర్నమెంట్. అది ఎక్కడైనా చూడండి. ఉన్న ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోతున్నాయి, చండాలంగా చేస్తున్నాయి, మేము అయితే చేస్తాము, అందుకనే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అనే ఒక ప్రచారంతో అన్ని చోట్ల గెలుస్తూ వస్తున్నాయి. సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ సెకీ గురించి చూస్తే సేమ్ ఈ ఒప్పందం గురించి ప్రజలు మాట్లాడుకునేలాగా ఉండాలి. మాట్లాడుకుంటున్నారు అని మనం చెప్పగలిగే ఉండాలంటే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండాలి. అదర్ దాన్ ద పొలిటీషియన్స్. అంటే పొలిటీషియన్స్ కాకుండా కొన్ని సంస్థలు, అవి ఎప్పటికీ అలానే ఉండాలి. ఇప్పుడు నేషనల్ సిటిజన్ ఫోరమో ఏదో ఒకటి ఉంది కదా, మన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా పెట్టారు. సో అలాంటి సంస్థలన్నీ ఏంటంటే అలా ఉండాలి, లైవ్లో ఉండాలి. వాళ్ళు ఏ పార్టీలో చేరకూడదు. బట్ వాళ్ళ పొలిటికల్ విల్ కానీ పొలిటికల్ ఇంకొకటి కానీ ఒకవైపుగా ఎడ్జ్ తీసుకుని ఉంటే ఆ ఎడ్జ్ తీసుకుంటున్న పార్టీలకి బయట మాట్లాడుతున్న స్వచ్ఛంద మనస్కులు ఉపయోగపడతారు. ఇది ఒక మోడస్ ఆపరాండి. మనం 14 నుంచి 19 మధ్యలో జరిగింది
ఒక పార్టీ చేయగలిగింది. 19 నుంచి 24 దాకా ఒక పార్టీ చేయగలిగింది. 24 నుంచి 29 దాకా ఏ పార్టీలు చేస్తాయి అన్న దాని మీదే ఆ తర్వాత వచ్చే ఎన్నికలు, అంటే 27 కావచ్చు, 29లో కావచ్చు, ఆ ఎన్నికలకు ఉపయోగపడుతుంది. ఈ మోడస్ ఆపరాండి గురించి ఇంకా అంటే బాగా గుచ్చుకుపోయే భాషలో చెప్పాలి అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు గుర్తొస్తారండి. ఈ సెకీకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మనము గవర్నమెంట్ పరంగా ఏమీ చేయలేము, కన్ఫర్మ్ అయిపోయింది కదా. లేకపోతే ఈ పాటికి మనం గ్వాంటనామా బేలో రొట్టె తింటూ ఉండేవాళ్ళం కదా ఏంటి వాళ్ళు చేసిన ప్రచారాన్ని. సో దీనిని స్వచ్ఛంద సంస్థల ద్వారా రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూర్చొని చర్చించుకుంటూ ఉంటే ప్రజల్లో సజీవంగా ఉంటుంది ఈ ఇష్యూ. ఇది కామెడీ అనిపించట్లేదా? కారుమూరి వెంకటరెడ్డి ఉన్నాడు అనుకోండి, మామూలుగా దీన్ని కామెడీ చేసి పెట్టేసేవాడు. చేస్తాడేమో మరి, చూద్దాం. బాయ్.